ట్రై యువర్ బెస్ట్. మ్యాక్సిమం ఇంకో 1 మంత్ టైం ఉంటుంది థర్డ్ వేవ్కి. ఈ 1 మంత్లో ట్రై యువర్ బెస్ట్ టు ప్రొక్యూర్ ఆల్ ది మెడిసిన్స్. సెల్ లాక్డౌన్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇన్ఫెక్ట్ అయితే ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి టోటల్ మెడికేషన్స్ రెడీగా పెట్టుకోండి. వెంటనే మెడిసిన్స్ చెప్పండి సార్. మెడిసిన్స్ ఏమి లేవండి. బ్రోమెక్సైన్ ఇన్ఫెక్ట్ అయితే ప్రతి పర్సన్కి 2 బాటిల్స్ వితౌట్ కాంబినేషన్ కావాల్సి ఉంటుంది. బెప్లెక్స్ 40 ఒక 2 షీట్లు, గౌట్ నిల్లు 0.5 mg 2 షీట్లు, మిసినాకు ఒక 4 షీట్లు పర్ పర్సన్కి. ఇవన్నీ కూడా నువ్వులు పర్ పర్సన్కి ఒక 1/2 kg, మెంతులు పర్ పర్సన్కి ఒక 1/2 kg, కలోంజీ పర్ పర్సన్కి ఒక 100 grams, బాదం ఇంటిల్లపాది కలిపి ఒక 1/2 kg, వాల్నట్ ఇంటిల్లపాది కలిపి ఒక 1/2 kg 200 grams అట్లా ఉంటాయి. ఇంకా ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు, ఇది నాన్ ఎఫర్డబుల్ పీపుల్ ఇంకా నెక్స్ట్ చెప్పబోయే ఉంచుకుంటే మంచిది. అవి లేకపోతే మనం ఏదో అయిపోతామని కాదు, ఇవి సరిపోతాయి. ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎఫికసీతో పనిచేసే కొర్స్టైన్, బ్రామ్లిన్. కొర్స్టైన్ ముందు జాగ్రత్త కోసం QUERCTEIN కొర్సటైన్. కొర్స్టైన్ 300 mg ముందు జాగ్రత్తకి. ఎఫెక్ట్ అయితే 600 mg నుంచి 1000 mg వరకు వైరల్ లోడ్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొర్స్టైన్, ఆ కొర్స్టైన్ యొక్క బయో అవైలబిలిటీ పెంచడానికి ప్లస్ లంగ్ మీద బాగా పనిచేస్తుంది, లంగ్ క్లియర్ చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి పైనాపిల్ నుంచి తీసే బ్రాములిన్, BROMLEIN బ్రాములిన్ కాంబినేషన్స్ దొరుకుతాయి. బ్రామ్లిన్ 300 mg ఇది తీసుకుంటే 150 mg బ్రామ్లిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే అది తీసుకునేటప్పుడు 100 mg విటమిన్ సి, అది కూడా కొర్స్టైన్ యొక్క బయో అవైలబిలిటీ బాగా పెంచుతుంది. ఇంకా లెసిటిథిన్, సన్ఫ్లవర్ లెసిటిథిన్, LECTHIN లెసిటిథిన్. ఈ 4 కాంబినేషను కొర్స్టైన్ బయో అవైలబిలిటీ ఎక్కువగా మనం తీసుకున్నది బాడీకి ఎక్కువగా పడటానికి మిగతా 3 వెహికల్స్ అనమాట. బ్రామ్లిన్ కానీ, విటమిన్ సి కానీ, సన్ఫ్లవర్ నుంచి తీసే లెసిటిథిన్ కానీ, ఇవి కొర్స్టైన్కి వెహికల్గా ఉపయోగపడి మనకి బయో అవైలబిలిటీ పెంచి డోసు ఎక్కువ మన బాడీలో బ్లడ్లో మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ 4 ఉన్న కాంబినేషన్ దొరికితే తీసుకోండి. 4 లేవు అనుకుంటే కొర్స్టైన్ 300 to 500 mg, బ్రామ్లిన్ 150 కాంబినేషన్తో ఉన్నాయి సప్లిమెంట్స్ ట్రై చేయండి. మళ్ళీ దొరకట్లేదని చెప్పకండి, దానికి నేనేం చేయలేను. మందు చెప్పగలను కానీ తెచ్చి మీ ఇంటికి తెచ్చి ఇవ్వలేను. నెక్స్ట్ ఇదొకటి, స్మెల్ లాస్లు మరి ఈ వేరియంట్లో వస్తాయా రాదా ఇంకా మనకు తెలియదు. స్మెల్ లాస్లు ఉంటే మటుకు నువ్వులు తినేయండి 100 grams 3 days, స్మెల్ బ్యాక్ వస్తుంది. లేదు అనుకుంటే గ్లైజిన్ సప్లిమెంట్స్, GLYCINA గ్లైజిన్ సప్లిమెంట్స్ అమెజాన్లో అవైలబుల్. అవి అట్లీస్ట్ ఒక్కొక్కరికి ఒక బాటిల్ అవసరం లేదు, ఫ్యామిలీకి ఒక డబ్బా స్టోర్ చేసుకోవటం. స్మెల్ లాస్ తొందరగా, ఎందుకంటే దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఏం జరగదు, స్మెల్ లాస్ తొందరగా రికవరీ చేసుకోవడానికి గ్లైజిన్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ మెంతులు తినాలి అంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే వామిటింగ్స్ ఎక్కువ చేసేసుకుంటున్నారు. స్పెషల్గా యంగ్ లేడీస్ అవి తీసుకోవడానికి వామిటింగ్స్ చేసుకోవటం, మళ్ళీ తీసుకోమంటే తీసుకోనని మొండికేయటం, ఆ తర్వాత వెళ్ళి ఐసీలో కూర్చోవటం. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఈ మెంతులు ఏడ తింటాము అనుకుంటే ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్ 500 mg, అట్లాగే పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, ఎందుకంటే దానిమ్మ జ్యూస్ తాగమన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళు పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్, నాట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ వద్దు,
పీల్ ఎక్స్ట్రాక్ట్ కావాలి. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, దానిమ్మ తొక్కల ఎక్స్ట్రాక్ట్ అంటారు. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ 500 mg. మీ ఇంట్లో మనం వీళ్ళతో తినిపిలేము అనుకుంటే మొండికేసే బ్యాచ్ ఉంటే ఇవి కూడా తెచ్చిపెట్టుకోండి. ఫెనుగ్రీక్ ప్లస్ పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ ఈచ్ 500 mg స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వరాక్సిలం ఇండికమ్, అది కూడా చ్యూరిన్ ఇన్నోవేటర్, అది కూడా కావాలి. వరాక్సిలం ఇండికమ్ సప్లిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ అమెజాన్లోనే దొరుకుతాయి. మళ్ళీ స్టాక్ లేదనుకోండి, దానికి నేనేం చేయలేను, అవి కూడా తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి బీపీ లేని వాళ్ళు, ఒకవేళ మీరు హైపర్ టెన్షన్ పేషెంట్స్ కాకపోతే లికోరైస్ అంటారు. లికోరైస్ గ్లైసరిజిన్ గ్లాబ్రా, ఎస్టి మధు అంటారు. ఎస్టి మధు ఎక్స్ట్రాక్ట్స్ 100 mg చాలు. 100 mg అమెజాన్లో అవైలబుల్ ఉంటే, లేదా ఆయుర్వేద షాపుల్లో కూడా ఎస్టి మధు ఎక్కువ వాడతారు. ఎస్టి మధు కూడా స్టోర్ చేసుకోండి. కానీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ మటుకు పూర్తిగా తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, కానీ బీపీ మానిటర్ చేసుకోవాలి. కొంచెం బీపీ పెరుగుతుంది లైట్గా, లాంగ్ టర్మ్ యూసేజ్లో కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే, కానీ వైరల్ క్లియరెన్స్ బాగా చేస్తుంది అది. ఎస్టి మధు చాలా బాగా ఉపయోగపడుతుంది, కానీ బీపీ మటుకు మానిటర్ చేసుకోవాలి. బీపీ మానిటర్ చేసుకొని లికరైస్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవాలి, ఎస్టి మధు. నెక్స్ట్ మన టీస్, ప్రికాషనరీగా గోంగూర పువ్వుల టీలు, హిబిస్కస్ సెబ్దారిఫా. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మందారానికి గోంగూర పువ్వుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు కావాల్సింది గోంగూర పువ్వులు, మందార పువ్వులు కాదు. మందార పువ్వుల్లో ఉండదా అంటే ఉంటుంది, కానీ గోంగూర పువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని రోజ్మెల్లా టీస్, అట్లాగే సాగే టీస్, SAGE సాగే టీస్. అట్లాగే ఇంకా అఫోర్డబుల్ అనుకున్న వాళ్ళు చామమైల్, డార్జిలింగ్ గ్రీన్ టీ, ఓల్ లీవ్స్, అవి కూడా తెప్పించుకోండి. మంచి యాంటీ ఆక్సిడెంట్లు అవి కూడా. చామలి, లిటోలిన్ బాగానే ఉంటుంది. ఇవి ఇంకా రిచ్ అనుకున్న వాళ్ళు. కానీ ఫస్ట్ ఈ మెయిన్ ఇంపార్టెంట్, ఇవి ఎడిషనల్ సపోర్ట్. అంతేగాని మనం ఇవన్నీ కొనుక్కోలేకపోతున్నాం అని చెప్పి, డబ్బులు లేవని చెప్పి బాధపడమాకండి. ఫస్ట్ ఈ పనిచేస్తాయి, ఫస్ట్ ఏ బాగా పనిచేస్తాయి. దానిమ్మ తొక్కల జ్యూసు, మెంతులు, అవిసెలు, నువ్వులు, ఇవే బాగా పనిచేస్తాయి. ఇవి మిగతావన్నీ కూడా ఎడిషనల్ సపోర్ట్ అంతే తప్ప, అరే ఫస్ట్ ఏ అయితే మళ్ళీ మనం ఏమన్నా థర్డ్ వేవ్ దొరికిపోతామని ఏం భయపడద్దు. అవి చాలు. 4 పిల్లర్స్ కాదు, 5 పిల్లర్స్. 5 పిల్లర్స్ ఏమేంటి? మెంతులు, బ్రామెక్సైన్, కలోంజీ సీడ్స్, దానిమ్మ తొక్కల జ్యూస్. ఈ 4కి అవిసెలు, ప్రతిరోజు 30 గ్రాముల అవిసెలు యాడ్ చేసాం. 5 పిల్లర్స్. నువ్వులు సపోర్టు, బాదం సపోర్టు, వాల్నట్ సపోర్టు. వాల్నట్ కూడా డబ్బులుంటే కొనుక్కోండి, లేదంటే ఇంకో 10 గ్రాములు అవిసెలు పెంచుకుని సరిపోతుంది. 2 ఒకటే. వాల్నట్టే కొనుక్కోవాలి, కాస్ట్లీ మళ్ళీ అనుకోవద్దు. వాల్నట్ కొనుక్కుంటే 30 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల అవిసెలు సరిపోతాయి. వాల్నట్ కొనుక్కోలేకపోతే 35 గ్రాముల నువ్వులు, 35 గ్రాముల అవిసెలు సరిపోతాయి. అంతే, తేడా ఏం లేదు. ఇది థర్డ్ వేవ్ ప్రిపరేషను. అది నేపాల్ వేరియంట్ కానివ్వండి, వియత్నాం వేరియంట్ కానివ్వండి, ఎక్కడ నుంచి అన్నా రానియండి, వీఆర్ రెడీ. ఓకే. ఇంక అడిషనల్గా క్లినికల్ సిగ్నిఫికెన్స్ వస్తే ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేసాము. అటువంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వాలంటీర్ గ్రూప్లో రిజిస్టర్ అయిపోయి, ఏదైతే మన వాలంటీర్స్ని అటాచ్ చేసే గ్రూప్ ఉందో మనం, కోవికేర్ అట్ మలిక్ పర్చూరి, దాంట్లో రిజిస్టర్ అవ్వండి. వాలంటీర్ని అలొకేట్ చేస్తారు మీకు. కొత్త అప్డేట్స్ ఏమన్నా, కొత్త ట్రీట్మెంటు, పరిస్థితిని బట్టి ఇవ్వాల్సిన ట్రీట్మెంటు ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్పం అది. ఎందుకంటే వచ్చే వేరియంట్ చాలా
అవర్స్లో డిసైడ్ చేస్తుంది ప్రాణం ఉంచాలా తీయాలనేది. కాబట్టి ఏంటంటే పరిస్థితిని బట్టి ఏది ఇవ్వాలో అది. వాలంటీర్స్ ఆర్ ఫుల్లీ ట్రైన్. ఆల్రెడీ 300 ఉన్నారు ఇప్పుడు మనకి, ఇంకా పెరుగుతారు వాళ్ళు. 1 మంత్ ఎట్లా టైం ఉంది కదా, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎన్రోల్మెంట్ అవుతూనే ఉంది వాలంటీర్స్. ట్రైనింగ్ ప్రోగ్రాంలు నడుస్తున్నాయి బ్యాక్లో. టీమ్ వైజ్ ట్రైనింగ్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూనే ఉన్న వాళ్ళని. దే ఆర్ రెడీ టు సర్వ్ యూ ఎట్ ఫ్రీ. ఈ పదం నోట్ చేసుకోండి, ఎట్ ఫ్రీ. ఫ్యూచర్లో ఏంటంటే చాలామంది డోనర్స్ కూడా మనకి ఎన్ఆర్ఎస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉండి పీపుల్కి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే తీసుకోవట్లేదు. కానీ వాళ్ళని ఏంటంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లో లేకపోతే అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి మెడిసిన్స్ ఇటువైపు ఆలోచించి డైరెక్ట్ మీరే డిస్ట్రిబ్యూట్ చేయడానికో లేకపోతే మీరే అక్కడ డిపోస్ పెడతానికో ఇటువంటి వాటికి మీరు ఆలోచించండి అని చెప్తున్నాను తప్ప మన టీం నుంచి మటుకు ఎటువంటి డొనేషన్స్ తీసుకోవట్లేదు. ఏదన్నా ముందుకొచ్చినా వాళ్ళని కాదు అనకుండా డైరెక్ట్ బెనిఫిషరీకే ఏ విధంగా హెల్ప్ చేయగలమో ఆ విధంగా హెల్ప్ చేయడానికి వీల్ ఎంకరేజ్ దెమ్.